ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన మరొక విలువైన సమయాన్ని బట్టి మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా వింటున్నందుకు నేను యేసుక్రీస్తు ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే మీకు అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందేశం అనేకులకు అందించేటట్లుగా మీరు కూడా వాక్యం వింటూ ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ, అలాగే ఈ సందేశాన్ని అనేకులకు షేర్ చేయండి. అనేకుల జీవితాలకు మేలు కలిగినట్లుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ కొరకు సహకరించమని ప్రేమతో మీ సహోదరుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రియులారా, లాస్ట్ వెన్స్డే మనం యెహెజ్కేలు గ్రంథంలోంచి అగ్నిస్వరూపి, నరస్వరూపి, అగ్నిస్వరూపి, తేజస్వరూపి అనే 3 మాటల మీద దేవుని యొక్క సందేశాన్ని అందుకున్నాము. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం ఆఖరి వచనాన్ని చదువుకుందాము. వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యాన్ని మాతో మాట్లాడి నీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు కనుపరిచి, దేవా నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, జీవము గల దేవా నిన్ను సేవించడానికి, విశ్వాసములో, విశ్రాంతిలో, క్రీస్తు రక్తములో, సత్యములో నడవటానికి మా ద్వారా మీరు మహిమ పొంది, మా యందు ప్రభు అయిన యేసునామం మహిమ పొంది తండ్రి మేము మేలు పొందినట్లు అనుగ్రహించమని నన్ను మమ్మను ప్రేమిస్తున్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామం పేరట, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరట స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆఖరి వచనాన్ని మనం చదువుకున్నాం. నరస్వరూపి నీలకాంతమైన సింహాసనం మీద ఉన్నాడు. ఆ నరస్వరూపి ఎవరనంటే మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు. నీలకాంతమైన సింహాసనం మీద ఉన్నాడంటే ఆయన మనుష్య కుమారుడే కానీ ఆయన మన వంటి మనుషుడు కాదు. ఆయన దేవుడు మరియు ఆయన మనుషుడు. ఆయనలో దేవత్వం ఉంది. మనిషిని పోలిగ్గా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనందరి కొరకు తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఆ ఒకని విధేయత వలన మనం నీతిమంతులముగా తీర్చబడ్డాము. ఈ వచనాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి, అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో మనం చూస్తున్నాం. ఈ నరస్వరూపి అయిన మన ప్రభు అయిన క్రీస్తు ఆయన ఎందుకు దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్నాడు? తండ్రి దగ్గరకు ఆయన ఎందుకు వెళ్ళాడు? మునుపు ఆయన ఉన్నాడు, మునుపు ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, అప్పుడు ఆయన దేవుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మునుపు ఆయన ఎలా ఉన్నాడు? దేవుని యొద్ద దేవునిలా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ భూమి మీదకు దిగి వచ్చి మళ్ళీ ఎక్కిపోయినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని యొద్ద మనుషుని వలె ఉన్నాడు. ఎందుకు ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడంటే ఆయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8:4 మనం చూస్తున్నాం. ఆయన యాజకత్వం చేయడానికి దేవుని సింహాసనం మీదకు ఆయన కొనుపోబడ్డాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో చూస్తున్నాము, తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చున్నాడు. తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్నాడు అంటే ఆ సింహాసనం నీలకాంతమైన సింహాసనం. నీలం అంటే దేవత్వము. కాబట్టి క్రీస్తు ఇప్పుడు దేవుడు. ఎందుకంటే దేవుని సింహాసనం మీద ఉన్నాడు, కానీ ఆయన మనుషునిగా అక్కడ పనిచేస్తున్నాడు. శ్రేష్టమైన సేవకత్వం చేస్తున్నాడని హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6లో చూస్తున్నా. ఏంటి ఆయన సేవకత్వం అంటే యాజకత్వపు సేవ. ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు ప్రభువు అక్కడ నిలిచి ఉన్నాడు, ఆయన జీవిస్తున్నాడు అనే మాట గమనిస్తున్నా. దాని ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి, నరస్వరూపి ఆయన నరుడుగా యాజకుడిగా ఉన్నాడు కాబట్టి అగ్నిస్వరూపి. అగ్నిస్వరూపి అంటే అర్థమేంటో మనం చాలా విషయాలు వింటూ ఉన్నాం ప్రియులారా. అగ్ని అంటే మనల్ని దహించి వేసేది కాదు. అగ్ని అంటే మనల్ని ప్రేమిస్తున్న తండ్రి. మనలో ముండ్ల తీగలు, గచ్చె తీగలు, గచ్చె పొదలు ఏమైనా ఉన్నాయేమో, ఫలించడానికి ఆటంకంగా చింతలు ఏమైనా ఉన్నాయేమో, భారాలు ఏమైతే ఉన్నాయేమో వాటిని ఆయన తన అగ్ని చేత కాల్చివేసి మనల్ని విశ్రాంతి భూమిగా చేసి ఆయన కృపావర్షానికి అర్హులుగా చేస్తున్నాడు. తద్వారా మనం ఫలించి ఆశీర్వచనాన్ని పొందుకుంటున్నాం.
అందుచేత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎందుకు? మనల్ని కాల్చడానికి కాదు. పైన చెప్తున్నాడు, నిశ్చలమైన రాజ్యం పొందాలి, దైవకృప పొందుకోవాలి, వినయ భయభక్తులు పొందుకోవాలి, దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. నిశ్చలమైన రాజ్యం అంటే విశ్వాసం, విశ్రాంతి, సత్యము. విశ్వాస మూలంగా బ్రతకాలి. అదే సియోను కొండను అనుసరించడం, నిశ్చలమైన రాజ్యాన్ని అనుసరించడం. దాని ఫలితం ఏంటి? దేవుని కృప అనేది సప్లై అవుతూ ఉంటుంది. కనాను దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. కనాన్ అంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 14లో చూస్తున్నాం. కనాన్ అంటే విశ్రాంతి అని అర్థం. కనాన్ అంటే హెబ్రీ పత్రిక అంతట్లో కూడా విశ్రాంతి అని చెప్పబడింది. అందుకనే అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అనే మాట మనం గమనిస్తున్నాం. వాక్యం వింటున్న వారు ప్రభు యొక్క సమృద్ధి అయిన కృప, ఆ వర్షము మనం అనుభవించడానికి ఆయన కనానును మనకిచ్చాడు, అనగా విశ్రాంతిని మనకిచ్చాడు. ఆ విశ్రాంతి ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7లో చూస్తున్నాం. మనము క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. ఎలాగ జరిగింది ఇది? 110వ కీర్తన 1వ వచనం మనకు తెలుసు. యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు కనుక, కొలస్సీ పత్రిక 3:4 ప్రకారం ఆయనే మనకు జీవం కనుక మనం కూడా క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాం. మనల్ని కూర్చుండబెట్టింది ఏది అని అంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 25లో చూస్తున్నాం. క్రీస్తు రక్తము, క్రీస్తు బలియాగము, ఆయన చేసిన ప్రాయశ్చిత్తము, ఆయన విమోచన కార్యము, ఆయన మనల్ని క్రీస్తుతో కూడా, అనగా క్రీస్తు రక్తమే మనల్ని పరలోకంలో కూర్చొని పెట్టింది. కాబట్టి క్రీస్తు రక్తం వల్ల అయిన విశ్రాంతిని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనం కృపావర్షాన్ని పొందుకోవటానికి, దేవుని కొరకు ఫలాన్ని ఫలించడానికి. ఆ ఫలించే అనుభవం, ఆ ఆశీర్వాదపు అనుభవం, ఆ విశ్రాంతి అనుభవం మనము కోల్పోకూడదని ఇన్ కేస్ మన జీవితాల్లో భారాలు, కొన్నిసార్లు చింతలు, కొన్నిసార్లు అవిశ్వాసం, కొన్నిసార్లు మనుషుల మీద ఆధారపడటం, ఇవేవైతే వస్తున్నాయో వాటి విషయంలో మనల్ని ప్రేమిస్తున్న తండ్రి మనల్ని శిక్ష చేస్తున్నాడు. అందుకనే ఆయన దహించు అగ్నిగా, ఆయన నిశ్చలము కాని వాటిని ఆయన చలింపజేస్తాడు. వాటినే శ్రమలు అని మనం గమనించాలి. శ్రమలు అనేవి దేవుని యొద్ద నుండి పుట్టుకురావు. మనం సీనాయి కొండ మీద ఆనుకుంటున్నప్పుడు, అనగా విశ్వాస సంబంధం కానీ బ్రతుకుతున్నప్పుడు ఏ విషయాల్లో మనం ఫెయిత్ని అప్లై చేయట్లేదో ఆ విషయాలు ఖచ్చితంగా శ్రమలు ఆటోమేటిక్గా వస్తాయి. ఆ శ్రమలనే దేవుడు మనకు తర్ఫీదుగా వాడుకుంటాడు. అది అగ్ని వంటి పరీక్షగానే ఉంటుంది, కానీ అది బంగారాన్ని శుద్ధి చేసినట్లుగా అది మన విశ్వాసాన్ని శుద్ధి చేసి ఎక్కడెక్కడైతే సేనాయి సంబంధమైన ఉన్నవో వాటన్నిటినీ కూడా కదిలింపజేస్తాడు. తద్వారా బయటకు వస్తాయి. ఎందుకంటే సియోనుకైతే పునాది ఉంది, అది కదలదని 125వ కీర్తన 1వ వచనంలో ఉంది. కానీ మొట్టమొదట బైబిల్లో నిర్గమాకాండం 19:18లో మరి సేనాయి కొండ కంపించినట్టుగా మనం చూస్తున్నాం. సేనాయికి పునాది లేదు. పునాది లేని ఇల్లు విశ్వాసము కాని జీవితం, విశ్వాస సంబంధం కాని జీవితం, విశ్వాస సంబంధం కాని ఆలోచనలు, ఇంకా చెప్తే విశ్రాంతి లేని ఆలోచనలు, చింతిస్తున్నాం, భారం మోస్తున్నాం, అవన్నీ కూడా కంపిస్తాయి. దేవుడు మన జీవితాలను ఎందుకు కంపింపజేస్తాడంటే ఎక్కడెక్కడైతే పునాది లేవో అవన్నీ పక్కకు వస్తాయి. పునాది ఉన్నది స్థిరంగా ఉంటుంది. ఆ పక్కకు వచ్చిన వాటన్నిటిని దహించు అగ్నితో ఆయన కాల్చివేసి మనల్ని ప్రేమించే తండ్రిగా, కృపకు పాత్రులుగా చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ 1వ అధ్యాయం 28లో చూస్తున్నాం. తేజోస్వరూపం గురించి చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన అగ్ని చేత మన జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయో, ఆయన అగ్ని చేత మనలో కార్యం జరుగుతుందో వెంటనే మనం తేజస్సు చూస్తాము. తేజస్సు ఏ రోజైతే పెంతుకొస్తాను పండుగ వచ్చిందో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో నరస్వరూపియగు వాడు పరలోకంలో కనపడ్డాడు. ఆ పరలోకపు తండ్రి వద్ద నుండి ఆయన పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానం పొందుకొని ఆ పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరించినప్పుడు మొట్టమొదటి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అగ్ని వలె ఆయన కనిపించాడు. పరిశుద్ధాత్మ యొక్క అగ్ని స్వరూపం లేదా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా కనబడటం అనేది మనం ధ్యానం చేసాం. ఈ అధ్యాయంలో కూడా యెహెజ్కేలు గ్రంథంలో దివిటీలని, మండుచున్న దివిటీలని, కన్నులని మనం చూస్తున్నాం. ఈ కన్నులు కానీ దివిటీలు కానీ బైబిల్లో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో, 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల యొక్క 7 కన్నులు, 7 దీపములు, అవి ప్రజ్వలిస్తున్నాయి అనే మాట చూస్తున్నాం. అవి 7 ఆత్మలు అనే మాట చూస్తున్నాం. ఈ సంగతులని అర్థం కాకపోయినా ఏ రోజైతే పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా, అగ్ని జ్వాలలుగా ఆయన దిగి వచ్చాడో అదే రోజు తేజస్సు కనిపించింది. ఆ తేజస్సు ఏంటంటే
ఇట్ ఈస్ నథింగ్ బట్ ద గాస్పల్, సువార్త. ఒక మంచి వార్త మనం వినాలి అంటే, ఒక సువార్త మనం వినాలి అని అంటే, సువార్తలో నుంచి ఇంకా అనేక మంచి వార్తలు మనం వినాలి అంటే దానికి మూలం ఏంటంటే అగ్ని. కాబట్టి ప్రభు శిక్ష చేస్తున్నా లేదా ప్రభు మనకిచ్చిన కృపావరం అగ్ని జ్వాలలు మనము అనుభవిస్తున్నా దాని వల్ల కలిగే మేలులు ఏంటంటే మనము తేజస్సును అనుభవిస్తాం. తేజస్సు అంటే గుడ్ న్యూస్ అనగా సువార్త అనే మాట చూస్తున్నాం. తెలుగు బైబిల్లో సువార్త, సువార్త అనే మాటను హెబ్రీ భాషలో దాని యొక్క మూల పదాన్ని గమనిస్తే గుడ్ న్యూస్ అనే మాట బాసార్ అనే పదం మనకు కనిపిస్తుంది. గుడ్ టైడింగ్స్ అనే మాట కూడా మనం గమనిస్తాం. శ్రేష్టమైన పదార్థాలని బాసార్ అని అంటారు. అంటే సువార్త అనే మాట మనం చూస్తున్నాం. ప్రభువు మన జీవితాల్లో సువార్తను మనకి ఇవ్వాలని, ఒక గుడ్ న్యూస్ను మనకి ఇవ్వాలని ఆయన అగ్ని స్వరూపుగా ఉన్నాడు. తద్వారా ఆయన మనకు తేజస్వరూపంగా మనకు కనిపిస్తున్నాడు. మొదటి అధ్యాయము 28లో ఆ తేజస్సు ఎలా ఉందంటే ఇంద్రధనస్సు యొక్క తేజస్సు అంటున్నాడు. ఇంద్రధనస్సు అంటే ఏంటి మనకు తెలుసు. దేవుడు నోవాహుతో చేసిన నిబంధనకు గుర్తు. జలప్రళయం వచ్చినప్పుడు, నాటి లోకము జలప్రళయం చేత నశించిపోయినప్పుడు నోవాహును అతని కుమారులను అతని ఇంటి వారిని అనగా మొత్తం 8 మందిని ఆయన రక్షించాడు. నోవాహుతో ఆయన నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడంటే ఇక మీదటి అన్నిటికీ మానవులు లోకాన్ని నశింపజేసేటంతటిగా ప్రవాహముగా నీళ్లు రావని చెప్పాడు. కాబట్టి జలప్రళయం చేత లోకాన్ని ఆయనకి అన్నిటికీ నశింపు చేయనని చెప్పాడు. ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో అప్పుడే నాకును భూమికి నీ మధ్యలో ఒక గుర్తుగా ఆ ధనస్సును మేఘంలో ఉంచుతున్నాను. మేఘం భూమి మీదకి వచ్చినప్పుడల్లా ఆ ధనస్సు కనిపిస్తుందని ప్రభు చెప్పాడు. ఈ ధనస్సు ఏదైతే దేవుడు నోవాహుతో వాగ్దానం చేశాడో ఆ ధనస్సు మళ్ళీ ఇక్కడ ప్రస్తావిస్తా అంటున్నాడు. ఆ ధనస్సును పోలి ఉన్నది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం తేజో స్వరూపము అనేది సువార్తను తెలియజేస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ మనం చదువుదాం. ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. సువార్త ప్రకాశము అని చెప్పాడు. తేజస్సు, ప్రకాశము ఏది? సువార్త. ఏ రోజైతే ఆయన అగ్నిస్వరూపిగా ఆయన ఆత్మను అగ్నిజ్వాలలు వంటి నాలుగులుగా ఆయన పంపించాడో అదే కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన తేజస్సును పంపించాడు. ఆ తేజస్సు ఏంటంటే వారు అంగీకరించిన సువార్త. 41వ వచనంలో చూస్తున్నాము, వారు సువార్తను అంగీకరించారు అనగా వారు మారుమనస్సు పొందారు, పాపక్షమాపణ పొందారు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వారు బాప్తిస్మం పొందబడ్డారు. ఆ సువార్తే తేజస్సు. ఆ తేజస్సు ఎలా ఉందన్నాడండి? ఇంద్రధనస్సును పోలి ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఆ ఇంద్రధనస్సు అనేది దేవుడు చేసిన నిబంధన గుర్తుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సువార్తను ఆ ఇంద్రధనస్సుతో పోల్చడం ద్వారా ప్రభువు నోవాహును మనకు గుర్తు చేస్తున్నాడు. అసలు ఎవరి నోవాహు గురించి బైబిల్ ఏం చెప్తుంది మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చూడండి, మరి ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు ఈ మాట చూడండి. నోవాహు ఎవరు? నీతిని ప్రకటించిన నోవాహు. నోవాహు ఎవరు? నీతిని ప్రకటించాడు. ఇంతకీ నోవాహు ప్రకటించిన నీతి ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం లాస్ట్ లైన్ చూడండి. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. నోవాహు ఎవరు? విశ్వాసమును బట్టి కలుగు నీతి. అలాగైతే నోవాహు ప్రకటించిన నీతి ఏంటంటే విశ్వాస మూలమైన నీతి, విశ్వాసమును బట్టి కలిగే నీతి. స్వనీతిని కాదు నోవాహు ప్రకటించింది, క్రియల మూలమైన నీతిని కాదు నోవాహు ప్రకటించింది, నీతిని అనుసరించి చేసే క్రియలను కాదు నోవాహు ప్రకటించింది. నోవాహు ప్రకటించింది ఏంటంటే విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతిని నోవాహు ప్రకటించాడు. అసలు విశ్వాస మూలమైన నీతి, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించిన వ్రాయబడిన ప్రకారం
విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేని యందండి? సువార్త యందు. పైన 16లో చెప్తున్నాడు, సువార్త యందు. కాబట్టి నీతి అన్నా, దేవుని నీతి అన్నా, విశ్వాస మూలమైన నీతి అన్నా సువార్తే. సువార్త అంటే ఏంటంటే విశ్వాస మూలమైన నీతి. గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ జస్టిఫికేషన్ బై ఫెయిత్. సువార్త అంటే ఏంటంటే విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతునిగా తీర్చబడతాడు. అదే సువార్త. రోమపత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఇదెందుకు గుడ్ న్యూస్? ఇదెందుకు సువార్త అంటే ఒక భక్తిహీనుడిని ఆయన నీతిమంతునిగా తీరుస్తున్నాడు. ఒక భక్తిహీనుడు నీతిమంతునిగా తీరుస్తున్నాడు. భక్తిహీనుడు ఏమన్నా ఇవ్వాలంటే చెప్తున్నాడు ఇలాగా, నువ్వేమి ఇవ్వద్దు. వితౌట్ యువర్ వర్క్స్, నీ పనులేమి లేకుండా, అనగా నీ స్వనీతి క్రియలు లేకుండా, నీ భక్తి క్రియలు లేకుండా ప్రభు నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. ఇక్కడ పొరపాటు పడొద్దు. గలతీ పత్రికలో, రోమా పత్రికలో ఉన్న క్రియలు వేరు, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న క్రియలు వేరు. ఇలా చెప్తున్నాను వినండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం చదివితే అక్కడ విశ్వాస క్రియల గురించి చెప్పాడు. రోమా గలతీ పత్రికలో చెప్పింది ధర్మశాస్త్ర క్రియలు. ఎందుకంటే ఈ మాట నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది విమర్శ చేసేవాళ్ళు ఏం చేస్తారనంటే క్రియలు లేకుండా నీతిమంతుడు ఎలా అవుతాడని యాకోబు పత్రికలో చెప్పిన మాట తెస్తారు. యాకోబు పత్రికలో క్రియల మూలమైన నీతి అని అక్కడ రాసింది ఇది ఎవరి ముందంటే మనుషుల ఎదుట. అక్కడ చదవండి, అర్థమవుతుంది. ఒకడు నాకు విశ్వాసం ఉన్నది, నీ క్రియలు కనపరచము, క్రియలు లేకుండా నీ విశ్వాసం కనపరచమంటే అది మనుషులిద్దరు మాట్లాడుకుంటున్నారు. మనుషుల ఎదుట నీతిమంతులం ఎప్పుడు అవుతామంటే సత్క్రియలు ఉంటాయి, విశ్వాస క్రియలు ఉంటాయి. కానీ సత్క్రియలు కూడా ఎప్పుడు వస్తాయి? విశ్వాసం ద్వారా వస్తాయి. విశ్వాసం ఎప్పుడు కలిగిద్ది? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత విశ్వాస బీజాన్ని బట్టి విశ్వాస క్రియలు వస్తాయి. ఎందుకో చెప్తాను, మళ్ళీ వినండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ విశ్వాస క్రియల గురించి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఒకటి రాహాబు, 2 అబ్రహాము. రాహాబును గురించి చెప్పిన సత్క్రియ, విశ్వాస క్రియ ఏది? దూతలను చేర్చుకోవటం. దూతలను చేర్చుకోవడం ద్వారా ఆమె నీతిమంతురాలు అయిందా? మనుషుల ఎదుట అయింది, యెహోషువ ఎదుట అయింది. యెహోషువ నాయకత్వంలోనే ఇశ్రాయేలు ఎదుట అయింది. కానీ దేవుని ఎదుట ఆమె ఎప్పుడు నీతిమంతురాలు తెలుసా అండి? ఆమె ఆ దూతలను చేర్చుకుని వాళ్ళతో ఏం చెప్తుంది? మీ దేవుడు పైన ఆకాశమందు భూమి అందు దేవుడే. ఆయన ఎర్ర సముద్రముని ఎలాగో ఆరిపోజేసానో, ఆ అమోరీల రాజులైన ఓహునకును సీహోనకును ఆయన ఏం చేశాడో మేము విన్నాము అని చెప్పింది. అంటే ఆమె ఎప్పుడో దేవుణ్ణి వినింది, ఆమె ఎప్పుడో విశ్వాసం ఉంచింది. ఇప్పుడు విశ్వాస క్రియగా అనిపిస్తుంది. సో వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన విషయం ఎప్పుడో జరిగింది కదండి. కాబట్టి మళ్ళీ అబ్రహాం ఎగ్జాంపుల్ చూడండి. ఇస్సాకును అర్పించినప్పుడు అబ్రహాం నీతిమంతుడయ్యాడని యాకోబు చెప్తున్నాడు. కానీ ఎవరి ఎదుట? మనుషుల ఎదుట. ఎందుకు? ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రాము ఇస్సాకును అర్పించకముందే అబ్రాము 15వ అధ్యాయం 6వ వచనంలోనే దేవుని ఎదుట నీతిమంతుడయ్యాడు. పిల్లలు ఇంకా పుట్టకముందే అబ్రాముగా ఉన్నప్పుడే, అనేకులకు తండ్రి అనే పేరు పొందకముందే అబ్రాము దేవుని ఎదుట నీతిమంతుడయ్యాడు. కాబట్టి యాకోబు పత్రికలో చెప్పిన అధ్యాయాలు చూడాలా. ఆదికాండం 22వ అధ్యాయంలో ఉన్న సంగతి చెప్తున్నాడు, ఇస్సాకును అర్పించాడు. అలాగే రాహాబును గురించి చెప్తున్నప్పుడు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. కానీ దూతలను చేర్చుకోకముందే రాహాబు దేవుని నమ్మింది. ఇస్సాకును బలిగా అర్పించకముందే అబ్రాము దేవుని ఎదుట 15వ అధ్యాయంలో నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఏది బైబిల్లో కాంట్రవర్షియల్ కాదు. మనము సరిగ్గా చదవకపోవడం ద్వారానే ప్రతిదీ కూడా వివాదాలు చేస్తున్నారు చాలామంది. మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవాలంటే సత్క్రియలు ఖచ్చితంగా అవసరం. ఈ సత్క్రియలు కూడా ఎవరిలో కనిపిస్తాయి? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం పొందుకుంటున్నారో వారిలో కనిపిస్తాయి. విశ్వాసం ఎవరు పొందుకుంటారో? ఆల్రెడీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన వారు. నీతిమంతునిగా తీర్చబడిన వాళ్ళు అంతకంతకు విశ్వాసం కలిగిద్ది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీజం పడింది కాబట్టి వారిలో సత్క్రియలు కనిపిస్తాయి. ఒకవేళ క్రియలు లేనంత మాత్రం చేత మనుషులు ఎదుట నీతిమంతులు కాకపోతేమో కానీ ఒక వ్యక్తి క్రీస్తు రక్తము ద్వారా అతను ముందుగానే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. కాబట్టి తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక 6వ వచనం, దేవుని కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కృప అంటే ఏంటి? రోమపత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, కృప అంటే క్రియలు కాదు. గ్రేస్ మీన్స్ నో వర్క్స్, వర్క్స్ మీన్స్ నో గ్రేస్. కృప అది కృపచేతనైన ఎడల క్రియల మూలమైంది కాదు. ఒకవేళ క్రియల మూలమైంది అయితే కృప యొక్క కృప కాకపోవును అని చెప్పాడు. విషయాలు ఎందుకు నేను ఇలా చెప్తున్నా అంటే, అసలు సువార్త అంటే ఏంటంటే ఒక భక్తిహీనుణ్ణి అతని క్రియలేమి లేకుండా
దేవుడు నీతిమంతునిగా తీరుస్తున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ ద గుడ్ న్యూస్. ఇదే సువార్త. నోవహు కాలంలో భక్తిహీనుల సమూహం అని పేరు పెట్టాడు. ఎందా మనం చదివాం పేతురు రాసిన 2వ పత్రికలో. వారిని భక్తిహీనులని ఎందుకు అన్నాడు? నోవహు నీతి ప్రకటిస్తున్నాడు ఎందుకు అన్నాడంటే, నోవహు ప్రకటిస్తున్న నీతి విశ్వాసమును బట్టి కలిగే నీతి. విశ్వాసమును బట్టి కలిగే నీతి అంటే అర్థం ఏంటంటే క్రియలు లేకుండా నీతిమంతునిగా తీర్చబడటం. దాన్నే సువార్త అన్నాడు. ప్రపంచంలో అన్ని వార్తల కంటే గొప్ప వార్త ఏంటంటే ఒక భక్తిహీనుణ్ణి దేవుడు నీతిమంతునిగా తీరుస్తున్నాడు. అతని భక్తిహీనత అంటున్నాడంటే అర్థం ఏంటంటే అతని క్రియలతో దేవునికి నిమిత్తం లేదు. కేవలము దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే తన ప్రియ కుమారుడు చేసిన పుణ్యకార్యాన్ని, ఒక్క పుణ్యకార్యాన్ని, రోమా 5:17, దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా అతన్ని నీతిమంతుడు అంటాడు. ఎందుకంటే అతని పాపములన్నీ యేసుక్రీస్తు ప్రభు అనేక అపరాధాల కొరకు ఆయన ఒక్క పుణ్యకార్యం చేశాడు. కాబట్టి మన విధేయతను బట్టి మనం నీతిమంతులం కాదు, యేసుక్రీస్తు యొక్క విధేయతను బట్టి మనం నీతిమంతులం. రోమపత్రిక 5:19. కాబట్టి ఆ విధేయతను మనం ఒప్పుకుంటే చాలు, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడని, మనల్ని ఆయన రక్షిస్తాడని రోమపత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నోవహు అంటే ఎవరంటే నీతిని ప్రకటించిన వాడు, అనగా సువార్తను ప్రకటించిన వాడు. కాబట్టి ఏ సువార్త అయితే మనం గమనిస్తున్నామో దాన్ని ఇంద్రధనస్సుతో పోల్చాడు. తద్వారా మనం నోవహు దగ్గరికి వచ్చామో, నోవహు ఎవరో మనకు అర్థమైంది. ఇప్పుడు ఇంకొక మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ విశ్వాసమూలమైన నీతి లేదా ఈ సువార్త దానికున్న యొక్క వెలుగు ఏం చెప్తుంది? ఆ వెలుగు ఏం చెప్తుందో మళ్ళీ చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం. ఈ వెలుగు ఏం తెలియజేస్తుందండి? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుస్తుంది. అంటే క్రీస్తు యొక్క మహిమను ఈ సువార్త తెలియజేస్తుంది. తద్వారా దేవుడు మహిమా స్వరూపి అని సువార్త మానవునికి తెలియజేస్తుంది. సువార్త ద్వారా క్రీస్తు యొక్క మహిమ లోకానికి తెలుస్తుంది. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఏముంది? 1వ అధ్యాయం ఆఖరి వచనం మనం చదువుకున్న దగ్గర ఒక మాట రాయబడింది. వర్షకాలమును కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడినది సువార్త అని విన్నాం. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. మహిమ లేదా ప్రభావ స్వరూప దర్శనం. ఆయన స్వరూపం, ఆయన ప్రభావ స్వరూపం ఏంటి? ఆయన మహిమా స్వరూపి. క్రీస్తు ఎంత మహిమ గలవాడో ఈ సువార్త తెలియజేస్తుంది. ఎందుకో కూడా చెప్తాను వినండి. సువార్త ప్రకటిస్తున్నాం అంటే మన విశ్వాస మూలమైన నీతిని ప్రకటిస్తున్నాం. అలాగైతే విశ్వాస మూలమైన నీతిని బట్టి యేసుక్రీస్తు ప్రభుకి మహిమ దొరికింది. చూద్దాం రండి ఆ మాట. విశ్వాస మూలమైన నీతిని బట్టి యేసుక్రీస్తుకు మహిమ దొరికింది. ఎలాగో చెప్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని లేదా కీర్తన 45వ కీర్తనలో ఏముంది? భక్తిహీనతను ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఎందుకు హెచ్చించాడు? ఎందుకు మహిమపరిచాడు? ఎందుకు తనతో పాటు సింహాసనం మీద కూర్చున్నాడు? యాజకత్వపు సేవను ఆయనకి ఎందుకు ఇచ్చాడంటే నీవు నీతిని ప్రేమించితివి, భక్తిహీనతను ద్వేషించితివి. ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానంలో తన చేతిలో ఉన్న స్వరక్తాన్ని బట్టి ఆ రక్తాన్ని చూచిన దేవుడు అంటున్నాడు నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు. ఎందుకంటే క్రీస్తు మృతుల్లో ఎందుకు లేపబడ్డాడండి? అసలు ఆయన ఎందుకు చనిపోయాడు? భక్తిహీనతను ద్వేషించింది ఆయన మరణం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. రోమపత్రిక 4:25. మనము నీతిమంతులముగా తీర్చబట్టుకై ఆయన లేపబడ్డాడు. లేపబడిన క్రీస్తు అంటే ఎవరంటే మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడిన క్రీస్తు. ఆయన ఎందుకు లేచాడు? ఆయన లేవటాన్ని బట్టి ఆయనను దేవుడు పరలోకానికి చేర్చుకున్నప్పుడు ఎందుకు చేర్చుకున్నాడంటే కేవలము ఆయన చేతిలో ఉన్న రక్తాన్ని బట్టి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూస్తున్నాం. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి ఆయనను లేపిన సమాధానకర్తయగు దేవుడు. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తం. ఆ రక్తం వలన మానవుడు నీతిమంతునిగా తీర్చబడతాడు. కాబట్టి రోమా 5:9 ఆయనను దేవుడు మహిమపరిచాడు, అనగా తన సింహాసనం మీదకు ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆ రక్తము వలన ప్రాయశ్చిత్తం జరిగింది. ఆ రక్తముని ఇప్పుడు దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. నిన్న మనం విన్నాం కరుణాపీఠం మీద ఉన్న రక్తం, ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాం. కరుణాపీఠం ఎదుటున్న రక్తం అనగా మనం దేవుని కుమారులుగా చేయబడ్డాం. కారణం క్రీస్తు రక్తం. ఇప్పుడు మనం వింటున్నాం
ఆ రక్తం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభువు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అనగా దుర్నీతిని ద్వేషించాడంటే ప్రాయశ్చిత్తం చేసిన రక్తం, నీతిని ప్రేమించాడంటే ఆ రక్తము ద్వారా అనేకులను ఆయన నీతిమంతులుగా తీర్చగలడు. అందుకనే అనేకులను ఆయన కుమారులుగా మహిమకు తెస్తాడు కనుక ఆ రక్షణకర్తను దేవుడు పరలోకానికి చేర్చుకున్నాడు, తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్రీస్తు ఎందుకు మహిమపరచబడ్డాడు? ఆయన స్వరక్తాన్ని బట్టి. ఆ రక్తం ఏం చెప్తుంది? ఆ రక్తం వల్ల ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. సువార్త అంటే ఏంటి? విశ్వాసమూలమైన నీతి. అంటే ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో వారు క్రీస్తు రక్తం చేత పవిత్రపరచబడతారు. అపోస్తుల కార్యాలు 15:9 ప్రకారం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే హృదయము పవిత్రపరచబడుతుంది. కారణం, హృదయాన్ని పవిత్రపరిచేది క్రీస్తు రక్తము. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూస్తున్నాం 8వ వచనంలో యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి సువార్త ప్రకటించడం క్రీస్తు మహిమను ప్రకటించడమే. సువార్త క్రీస్తు మహిమను వెల్లడి చేసే ప్రకాశము అని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మహిమపరచబడ్డాడంటే ఆయన నీతిని బట్టి, లేదా ఆయన స్వరక్తాన్ని బట్టి. ఆ రక్తం ఏం చెప్తుందంటే ఆయన దుర్నీతిని ద్వేషించాడు, భక్తిహీనతను ద్వేషించాడు, ఆయన నీతిని ప్రేమించాడు. ఈ నీతినే నోవహు ప్రకటిస్తున్నాడు. అలాగైతే నోవహు గురించి మనం వింటూ ఉన్నప్పుడు మనుష్య కుమారుని దినములు నోవహు దినాల్లో ఉంటాయని యేసు ప్రభు చెప్పారు. ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, మనము 2-3 రోజులుగా మనం వింటూ ఉన్నాము. 3వ దినం ఉగ్రత దినం, లోకమంతటి మీదకు రాబోయే శోధన కాలం, శోధన గడియ ఎలా ఉంటుందంటే, ప్రభు మనతో నిన్న మాట్లాడారు, మొన్న మాట్లాడారు. ఏం మాట్లాడారండి? అంధకారము, మహాంధకారమైన దినం నిర్గమకాండం 12 నుంచి మాట్లాడారు. అగ్నిమయమైన దినం ఆదికాండం 19 నుంచి ప్రభు మాట్లాడాడు. ఐగుప్తు ఎలా చీకటి కమ్మిందో, సొదొమ మీద ఎలా అగ్ని కురిసిందో ఆ దినమున అలా ఉండబోతుంది. అగ్ని అనగా ఏలియా అని, చీకటి అనగా మోషే అని. ప్రకటన గ్రంథం 11లో ఆ దినమున మోషే ఏలియాలు ఇద్దరు సాక్షులు. అలాగే సొదొమ ఐగుప్తు ఆ స్థలాలు ఉపమానంగా అక్కడ చెప్పబడ్డాయి, ఉపమానంగా చెప్పబడ్డాయి. ఆ ఉపమాన అర్థం ఏంటంటే, రాబోయే ఉగ్రత దినం లేదా రాబోయే 3వ దినం ఇశ్రాయేలీలు సమకూర్చబడుతున్నప్పుడు లోతు వలె వారు అబ్రహాము అడుగుజాడలో నడుస్తున్నారు కనుక వారిని దేవుడు అబ్రహాంతో ప్రమాణం చేసిన స్వాస్థ్యాన్ని వారికి ఇవ్వబోతున్నాడు. ఆ దినం అంధకారమయంగా ఉంటుంది, ఆ దినము మహాంధకారంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం చెప్పాడంటే అది అగ్నిమయంగా ఉంటుంది. కాబట్టి మోషే ఏలియాలు అలాగే సొదొమ ఐగుప్తు అవి ఉపమానాలు, వాటి ఉపమానార్థం మనం గమనిస్తున్నాం. ఆ దినం అంధకారమయంగా ఉంటుంది, మహాంధకారమయంగా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మరొక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఆ దినము దగ్గరలో ఉన్న దినాలు ఎలా ఉంటాయంటే అవి నోవహు దినాల్లో ఉంటాయని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నోవహు దినాలు ఎలా ఉన్నాయో చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 26 నుంచి చదువుదాం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును, మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచునుండిరి. అంతలో ఆ మాట తీసుకోవాలి. అంతలో జలప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేసి. ఎవడో మాట గమనిస్తున్నా, ఇక్కడ తింటున్నారు, త్రాగుతున్నారు, పెండ్లికి ఇస్తున్నారు, పెండ్లి చేసుకుంటున్నారు, పెండ్లికి ఇస్తున్నారు. అంతలో జలప్రళయం వచ్చింది. అంటే అర్థం ఏంటంటే వారు ఊహించలేదు, అకస్మాత్తుగా జలప్రళయం వచ్చింది. అంటే వస్తుందని నోవహు ప్రకటిస్తున్నాడు, వాస్తవమే. కానీ వారు ఆ సువార్తను నమ్మలేదు. నోవహు ప్రకటిస్తున్నాడు నీతిని, సువార్తను ప్రకటిస్తున్నాడు, కానీ సువార్తను నమ్మకుండా వారిని మోసం చేస్తున్న పరిస్థితులు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. నోవహు దినాలులాగే మనుష్య కుమారుని దినాలు కూడా వస్తాయని చెప్పాడు. రేపు 3వ దినం అది అంధకారమయంగా మహాంధకారమయంగా ఉంటుంది, అది అగ్నిమయంగా ఉంటుంది. మొన్న రాత్రి ప్రభు ఏం చెప్పాడు? కృపావర్షం ఉండదు, దేవుని యొక్క కృప చాలా మంది పొందుకోలేరు అని చెప్పాడు. నిన్న రాత్రి ప్రభు ఏం చెప్పాడంటే తెగుళ్ళు వస్తాయని చెప్పాడు ఆ దినంలో. కానీ ఆ దినం ప్రారంభం అవుతుంది కాబట్టి, ఆ దినం చాలా దగ్గరగా ఉంది కాబట్టి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2 ప్రకారం ఆల్రెడీ చీకటి భూమిని కమ్ముకుంది. అది అంధకారమైన దినం, అది మహాంధకారమైన దినం, వాస్తవం అది. కానీ యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2లో చెప్పింది ఆ దినంలో వచ్చే చీకటి కాదు. 3వ దినం ఇంకా ప్రారంభించబడక ముందే సంఘం ఉండగానే చీకటి భూమిని కమ్ముకుంది. ఇది ఎఫెసీ పత్రిక 5:14 చెప్పబడింది. చీకటి
కమ్ముకుంది కాబట్టి ఆ దినాలలో తెగుళ్ళు వస్తాయి అనేది ఎంత వాస్తవమో, నిర్గమకాండం 12లో కూడా తెగులు వచ్చింది, కానీ ఆ తెగుల నుంచి ఇశ్రాయేలు ఇల్లు కాపాడబడింది అని మనం నిన్న రాత్రి ధ్యానం చేశాం. అలాగే ఇప్పుడు కూడా చాలా తెగుళ్ళు మనం చూస్తున్నాం. అయితే దానితో పాటు చీకటి అంటే ఏంటి, అంధకారం అంటే ఏంటంటే, అంధకారము మహాంధకారం అంటే ఏంటంటే, అంధకారం అంటే మోసం. ఎందుకు మోసం అంటే, ఇందాక మనం కొరింథీ 2:4 చదివాం. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగిస్తున్నాడు. అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరికీ కూడా కన్నులకు గుడ్డితనం కలిగిస్తున్నాడు. కన్నులకు గుడ్డితనం కలిగించేది ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేశాను గనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. చీకటి కన్నులకు గుడ్డితనం కలిగించింది. కన్నులు అంటే ఏ కన్నులు? కొరింథీ 2:4 మనోనేత్రములు. మనోనేత్రములు అని ఎందుకన్నాడు? మహిమా స్వరూపి అని దేవుణ్ణి ఎరగకుండా, మహిమా స్వరూపి అని దేవుడు ఎరగకుండా మనోనేత్రాలు గుడ్డితనం కలిగిస్తున్నాడు. ఎవరైతే సువార్తను నమ్మట్లేదో, ఎవరికైతే సువార్త ప్రకటించబడుతుంది కానీ సువార్తను నమ్మట్లేదు, యేసుక్రీస్తు ప్రభు నీ పాపముల నిమిత్తం మృతి పొందాడు, నీ అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నీకు పాపక్షమాపణ కలుగుతుంది, ఆయన మృతుల్లో నుండి లేచాడు కాబట్టి యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు అనే సువార్త ప్రకటించబడుతుంటగా ఆ సువార్తను నమ్మకుండా లోకాన్ని సాతాను మోసం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 12:9 చెప్తున్నాడు, సర్వలోకాన్ని మోసపరుస్తున్నాడు. సర్వలోకాన్ని మోసపరుస్తున్నాడు. ఏమని మోసపరుస్తున్నాడు అండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం అండి. రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. మానవు నడవడిని పాడు చేసిన వాడు, మానవుణ్ణి మోసం చేస్తున్నవాడు, చీకట్లో నడిపిస్తున్నవాడు ఏమని చెప్తున్నాడు? రేపు చనిపోతాం, రేపు చనిపోతాం కనుక తిను త్రాగు. నోవహు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే తింటున్నారు త్రాగుతున్నారు, కానీ ప్రియులారా దుష్టుడు మోసం చేస్తున్నాడు లోకాన్ని. తిను త్రాగు అంతే, ఇంకేం ఆలోచన చేయొద్దు, ఎందుకంటే రేపు చనిపోతాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? 12వ వచనం, ఇదే 15వ అధ్యాయం 12. ఎందుకు ఇది రాశాడు? ఇది అర్థం కావాలంటే 12 చదవాలి. ఏముందండి? మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతులు లేస్తారు, మృతులు లేస్తారు. మరణించిన మానవుడు తిరిగి లేస్తాడు. ఎందుకు లేస్తాడు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మృతులైన వారు ఎందుకు లేస్తారంటే మరణము తరువాత తీర్పు ఉన్నది. మరణము తరువాత తీర్పు ఉన్నది. అలాగే తీర్పు ఉందని మానవుణ్ణి ఎరగకుండా పాపములో ఉండి చనిపోతే, పాపక్షమాపణ పొందకుండా చనిపోతే ఏంటి? పాపక్షమాపణ పొందాల్సిన అవసరం ఏంటి? హృదయశుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మానవుడు ఆలోచించకుండా మానవుణ్ణి, సర్వలోకాన్ని అపవాది మోసం చేస్తున్నాడు. సువార్త మానవుణ్ణి వెలిగిస్తుంది, ఆ సువార్తను నమ్మకుండా అపవాది లోకాన్ని మోసం చేస్తున్నాడు. వెలుగై ఉన్న దేవుడు చాలా తేటగా చెప్తున్నాడు, మనుషులు ఒక్కసారి మృతి పొందవలన నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. తీర్పు జరిగితే ఏం జరిగిద్ది? మృతులైన వారందరూ తీర్పు పునరుద్ధానములో, అనగా తీర్పు కొరకై వారు మృతుల్లో సమాధుల్లోంచి బయటకు వస్తారు. ఆ దినమే భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోతాయి. అనగా ఆ తీర్పు దినం వరకు దేవుడి భూమిని ఆకాశాన్ని ఉంచాడు. ఆ తీర్పు దినాన్ని ఏం జరుగుతుందంటే పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 7లో చెప్తున్నాడు, మానవుడు నాశనానికి వెళ్ళిపోతాడు. దాని పేరే అగ్ని గంధకములతో మండుకుంటాం, దాని పేరే రెండో మరణం, దాని పేరే నాశనం. ఆ నాశనం నుండి రక్షించాలంటే తీర్పు నుండి తప్పించాలి. తీర్పు నుండి తప్పించాలంటే మరణము తర్వాత తీర్పు కాబట్టి మరణములోని జీవంలోనికి దాటించాలి. మరణములోని జీవంలోనికి దాటించాలంటే మానవునికి జీవం ఇవ్వాలంటే ప్రతి మనుషుని యొక్క మరణాన్ని ప్రభు రుచి చూచాడు. ఆ మరణం ఏంటంటే పాపం వలన వచ్చు జీతమైన మరణం. కాబట్టి మన పాపములన్నిటి కొరకై ప్రాయశ్చిత్తం చేశాడు, అనగా క్రీస్తు రక్తం చిందించాడు. ఆయన యందు, కొలసి పత్రిక 1వ అధ్యాయం 14 చెప్తున్నాడు, ఆయన యందు మనకు పాపక్షమాపణ కలుగుతుంది. యూ హ్యావ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇన్ క్రైస్ట్. వీ హ్యావ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇన్ క్రైస్ట్. మనకు క్రీస్తునందు పాపక్షమాపణ ఉన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నా పాపముల నిమిత్తము మరణించాడు, అనగా ప్రాయశ్చిత్తం చేశాడని నేను నమ్ముతున్నాను, నా పాపములు క్షమించబడుతున్నాయి, అలాగే నీ పాపాలు క్షమించబడతాయి. క్రీస్తు మృతుల్లో నుండి లేచాడు కనుక ఆయన నిన్ను నీతిమంతుడని పిలుస్తున్నాడు. నోవహు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు
అక్కడున్న లోకమంతా మోసపోయింది. ఆ లోకమంతా మోసపోయింది. నోవహు అతని ఇంటివారు మాత్రమే 8 మంది వారు రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ కూడా జలప్రళయం చేత నశించిపోయారు. లోకం మోసపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా గమనిద్దాం. అంధకారము మహాంధకారమైన దినం రాబోతుంది. అది 7 ఏండ్లు శ్రమల కాలం అని, అది మొదట శ్రమల కాలం అని, ఆ తర్వాత మహాశ్రమల కాలం, అంటే మొదట అంధకారము తర్వాత మహాంధకారమైన దినమని, అది అంతా కంప్లీట్గా 7 ఇయర్స్ కూడా అగ్నిమయమైన దినమని, దేవుని ఉగ్రత అని తెస్సలోనిక 2వ పత్రికలో యేసుక్రీస్తు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షం కాబోతున్నాడని, అనగా ఆయనే నేరుగా తన అగ్నిని కుమ్మరించబోతున్నాడని, అనగా దేవుని యొక్క ఉగ్రత ఈ లోకమంతటి మీదకి రాబోతుందని, ఆ ఉగ్రత నుండి తప్పించడానికే యేసుక్రీస్తు పరలోకం నుండి తన సంఘం కొరకు ఇప్పుడు వస్తున్నాడని తెస్సలోనిక 1వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ ఉగ్రత దినము లేదా 3వ దినములో ఇశ్రాయేలీయులు సమకూర్చబడేటప్పుడు, అనగా లోతును దేవుడు తప్పించినప్పుడు ఆయన సొదొమ మీద అగ్నిగంధకాలు కురిపించినట్లుగా ఆయన అగ్నిగంధకాలు కురిపిస్తాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి బయటకు తెచ్చినప్పుడు ఐగుప్తులో చీకటి, అలాగే కటిక చీకటి లేదా రాత్రి, అర్ధరాత్రి లేదా అంధకారం, మహాంధకారం కమ్ముకున్నట్లుగా ఆ రోజు చాలామంది ఆ చీకటి దినంలో ఉండబోతున్నారు. అలాగైతే వినండి, ఆ చీకటి దినంలో మానవుడు ఎంత మోసపోతాడో ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. చీకటి అంటేనే మోసం. ఈ లోకంలో ఉన్న వారందరినీ సాతాను ఎలా మోసం చేస్తున్నాడంటే, రేపు చనిపోతాం కనుక పునరుద్ధానం లేదు, మానవుడు తిరిగి లేవడు, కాబట్టి తీర్పు లేదు, కాబట్టి నువ్వు బ్రతికినన్నాళ్ళు నువ్వు ఎంజాయ్ చేయాలి. కానీ సువార్త నమ్మిన వారందరూ జీవ పునరుత్థానం కొరకు ఎదురు చూస్తున్నారు. సువార్త నమ్మని వారికి తీర్పు పునరుత్థానం ఉన్నదని యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి మొదటి పునరుద్ధానం ఉంది, రెండో పునరుద్ధానం ఉంది. మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులు, వారు క్రీస్తుతో పాటు 1000 ఏండ్లు రాజ్యం చేస్తారని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చెప్పబడింది. వాక్యం వింటున్న ప్రియులారా, వాక్యాన్ని వినండి, అర్థం చేసుకోండి. లోకం మోసపోతుంది. అలాగైతే ఇక్కడ ఒక మాట గమనించాలి. ఎందుకు ఆ అంధకారమైన దినాన్ని, ఆ మహాంధకారమైన దినాన్ని మోసంతో పోల్చాడు? తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఎవని రాక? ప్రభు దినం అంటే యేసుక్రీస్తు రాకడ అనుకుంటున్నారు చాలా మంది. ప్రభు దినం అంటే యేసుక్రీస్తు రాకడ కాదు, క్రీస్తు విరోధి రాకడ. క్రీస్తు విరోధి యొక్క రాక ఎలా ఉంటుందంటే సమస్త మోసంతో ఉంటుంది. అది చాలా బలంగా కూడా ఉంటుంది. అది నమ్మటానికి శక్తి కలిగిందిగా ఉంటుంది. నమ్మే శక్తి ఆ మోసంలో ఉంది. అంధకార దినమని దానికి ఎందుకు పేరు పెట్టాడు? మహాంధకారమైన దినమని దానికి ఎందుకు పేరు పెట్టాడు అని అంటే, ఆ దినములో తెగుళ్ళు రాబోతున్నాయి. సంఘమున్న కాలంలోనే తెగుళ్ళు చాలా ఉంటే, ఆ 3వ దినములు అనగా సంఘం కొనుపోబడిన తర్వాత ఈ 2 కోసుల దూరం ధోని నడిపించబడింది. 2 ధ్యానారాల కాలం పూటకోళ్ళు అని ఇంట్లో పోషణ జరిగింది. 2 దినములు సంఘము సమరయ స్త్రీ వలె సువార్త ప్రకటించి ప్రభు కొరకు ఎదురు చూసింది. ఈ 2 దినములు అయిపోతూ ఉన్నాయి. ఇశ్రాయేలీలు 3వ దినమును సమకూర్చబడేటప్పుడు ఈ లోకమంతటి మీదకి కూడా భయంకరమైన మోసము జరగబోతుంది. ఏంటా మోసం అంటే క్రీస్తు విరోధి రాకడ. క్రీస్తు విరోధినే క్రీస్తు అనుకుంటారు చాలామంది. క్రీస్తు విరోధిని క్రీస్తు అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే దేవుడు కానివాన్ని దేవుడు అనుకుంటారు. చూడండి, క్రీస్తు విరోధి ఏం చేస్తున్నాడు? 4వ వచనం. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కొనుచు దేవాలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునో మిమ్మను మోసపరచ నీయకుడి. ఏమని కనపరుచుకుంటున్నాడు? దేవుడని కనపరుచుకుంటున్నాడు. నేనే క్రీస్తు అని చెప్పబోతున్నాడు. క్రీస్తు విరోధికి క్రీస్తుకు ఎంత వ్యత్యాసం ఉంది మేము వివరంగా చెప్పట్లేదు. అధ్యాయంలో 4 గుర్రాలు కనిపిస్తున్నాయి. ఈ 4 గుర్రాల మీద క్రీస్తు విరోధి ఎలా మోసం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. మొదటి గుర్రం తెల్లని గుర్రం. ప్రకటన గ్రంథం 19లో తెల్లని గుర్రం ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం ఉంది.
కానీ 2 గుర్రాల మీద కూర్చున్నవాడు ఒక్కడు కాదు. తెల్లని గుర్రం మీద ప్రకటన గ్రంథం 6లో కూర్చున్న వాని చేతిలో విల్లు ఉంది. విల్లు అంటే తీర్పు, జడ్జిమెంట్ అని అర్థం. తీర్పు. మొదటి జీవి తీసుకొచ్చి ఆ తీర్పు తీర్చే గుర్రం మీద కూర్చున్న వాడిని చూపిస్తుంది. మొదటి జీవి అంటే మత్తయి సువార్త. ఒరిజినల్ గాస్పల్ మత్తయి సువార్త ఏం చెప్తుంది? నీతి సువార్త. కానీ అక్కడ కూర్చున్నవాడు ఎవరంటే తీర్పు సువార్త. రెండవ జీవి వచ్చింది మార్కు సువార్త, అనగా సమాధాన సువార్త. కానీ గుర్రం మీద కూర్చున్న వాడి చేతిలో ఖడ్గం ఉంది, సమాధానం లేకుండా చేస్తున్నాడు. మూడవది లోకా సువార్త, మూడవ జీవి. ఆ లోకా సువార్తలు ఏమున్నాయి? 2 దేనారాలు పోషించేది, నూనె ద్రాక్షరసం గాయం కట్టేది. లోకా సువార్త అంటే కృపా సువార్త. కృప అంటే పరిమితులు లేనిది, అపరిమితమైన కృప. కానీ నల్లని త్రాసు పట్టుకున్నాడు అంటే కొలతలు చూపిస్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము యోహాను సువార్త ఏం చెప్తుంది? 20:31 ఏముంది? యేసుక్రీస్తు నమ్మితే జీవం అని చెప్తుంది. కానీ పాండూర వర్ణం కలిగిన గుర్రం మీద కూర్చున్నవాడు మృత్యువు వానిని పాతాళలోకం వెంబడించింది. చూడండి, క్రీస్తు లాగే కనిపిస్తున్నాడు కానీ క్రీస్తు కాడు. క్రీస్తు విరోధి. క్రీస్తు ఎవరు? క్రీస్తు విరోధి ఎవడు? క్రీస్తు సువార్తేది, క్రీస్తు విరోధి సువార్తేది. చాలామంది ఇతడే క్రీస్తు అనుకొని మోసపోతారు, ఇతడే దేవుడు అనుకొని మోసపోతారు. ఈ రోజుల్లో కూడా ఏం జరుగుతుంది? 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఎప్పుడంటే సంఘమున్న కాలంలో. క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు? ఆ తర్వాత చూడండి, ఇప్పటి వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. ఎవరు అడ్డగిస్తున్నారు క్రీస్తు విరోధిని? పైన చదివితే అర్థమవుతుంది. యేసుక్రీస్తు రావాలి, కూడుకోవాలి, భ్రష్టత్వం సంభవించాలి, అప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. యేసుక్రీస్తు రాకుండా, సంఘము ఆయన యొద్ద కూడుకోకుండా భ్రష్టత్వం సంభవించదు. ఎందుకంటే సంఘం ఉన్నంతకాలం సువార్త ఉంటుంది కాబట్టి. పూర్తి భ్రష్టత్వం అయితే రాదు. కాబట్టి భ్రష్టత్వం సంభవించాలంటే సంఘం ఎత్తబడాలి, అనగా సంఘం ఆయన యొద్ద కూడుకోవాలి. ఆ తర్వాత భ్రష్టత్వం సంభవించినాక క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. అప్పుడు ఉగ్రదినం వస్తుంది. ఉగ్రదినం రావాలంటే క్రీస్తు విరోధి రావాలి. క్రీస్తు విరోధి రావాలనంటే భ్రష్టత్వం ఏర్పడాలి. భ్రష్టత్వం సంభవించాలంటే సువార్తను ప్రకటించే సంఘం అదృశ్యం అవ్వాలి, మధ్యలోంచి తీసివేయబడాలి. ఆత్మ విమోచన దినం వరకు సంఘంలో ఉంటాడు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ప్రభు వచ్చినప్పుడు కొనుపోబడితే రక్షణ దినం ముగించబడి ఉగ్రదినం ప్రారంభించబడాలంటే క్రీస్తు విరోధి రావాలి. వాడు రావాలంటే సంఘం కొనుపోబడాలి. సంఘం కొనుపోబడాలంటే యేసుక్రీస్తు రావాలి. ఎక్కడికి వస్తాడు? తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రికలో చెప్పాడు, మనమందరము ఆకాశ మండలమునకు కొనుపోబడతాం. వాక్యం వింటున్న వారులారా, క్రీస్తు విరోధి రాకముందే ఇప్పటికే ధర్మ విరోధ సంబంధమైన మర్మము క్రియ చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇప్పటికే క్రీస్తు విరోధి సంఘాలను మోసం చేస్తున్నాడు. ఇంతవరకు మనం లోకం ఎలా మోసపోతుందో విన్నాం, కానీ ఇప్పుడు వినండి, సంఘాలు మోసపోతున్నాయి. సంఘాన్ని ఏమని మోసం చేస్తున్నాడు? క్రీస్తు విరోధి యొక్క సువార్త తెచ్చి ఇదే క్రీస్తు సువార్త అని చెప్తున్నాడు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మని తెచ్చి ఈయనే పరిశుద్ధాత్మ అని చెప్తున్నాడు. క్రీస్తు విరోధిని ప్రదర్శించి ఈయనే యేసు అని చెప్తున్నాడు. నేను చెప్పిన మాట కొరింథీ 2వ పత్రిక 11:4 ఉంది. మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినాను, మీరు అంగీకరింపని సువార్తను మరి ఒక సువార్త మీకు ప్రకటించినాను, మీరు పొందని ఆత్మను మరి ఒక ఆత్మను మీరు పొందినను, వానిని సహించుట యుక్తమే అన్నాడు. ఇంకా క్రీస్తు విరోధి రాలేదు. రావాలంటే ఏం జరగాలో విన్నాం. ఇప్పుడు సంఘం ఉంది, కానీ సంఘ కాలంలో అనేకులైన క్రీస్తు విరోధులు వస్తారని చెప్పాడు. అనేకులైన క్రీస్తు విరోధులు వస్తారని చెప్పాడు. అంటే క్రీస్తు విరోధి రేపు లోకాన్ని మోసం చేస్తున్నాడో అలాగే నేడు సంఘాన్ని కూడా మోసం చేస్తున్నాడు. ఎలాగో అంటే క్రీస్తు విరోధి రాలేదు, కానీ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఇప్పుడు చాలా మందిలో పనిచేస్తుంది. క్రీస్తు విరోధి యొక్క ఆత్మను గురించి విందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైంది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. నెక్స్ట్ పాయింట్ ఏముంది చూడండి, క్రీస్తు విరోధి వచ్చును కాదు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. నెక్స్ట్ ఏమన్నాడు, ఇప్పటికే అది లోకములో ఉన్నది. క్రీస్తు విరోధి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు విరోధి ఇంకా బయలుపరచబడలేదు, కానీ క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పటికే లోకంలో ఉందన్నాడు. అంటే క్రీస్తు విరోధి రాకముందు ఆ క్రీస్తు విరోధి ఎలాగూ లోకాన్ని మోసం చేస్తాడో ఆ మర్మము ఇప్పుడు ఆల్రెడీ రాసిన 2వ పత్రిక
7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినే అన్నాడు. లోకం మీద అంతా చీకటి కమ్ముకుంటున్న దినాల్లోనే, భూమిని చీకటి కమ్ముకుంటున్న దినాల్లోనే సంఘములు కూడా మోసపోతున్నాయి. సంఘాల్లో ఏం మోసం జరుగుతుందంటే క్రీస్తు విరోధి యొక్క ఆత్మ పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటంటే 7వ వచనం, యేసుకు దారి అయి వచ్చెనని ఒప్పుకొనని వాని గురించి ఏం చెప్పాడు కింద 9వ వచనంలో, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు, ఆ బోధయందు నిలిచి ఉండివాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. 10వ వచనం, ఎవడైనను క్రీస్తు బోధను తేక, ఏంటి క్రీస్తు బోధ? యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చాడు. ఆ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు, శుభమని చెప్పువాడు వాని దుష్టక్రియలో పాలువాడగును. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొని ఆత్మే క్రీస్తు విరోధ ఆత్మ. ఆ ఉపదేశం చెప్పేవాళ్లే క్రీస్తు విరోధులు. ఆ క్రీస్తు విరోధులను ఇంట్లో కూడా రానియద్దు అన్నాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారా సత్క్రియలు జరగవు, దుష్టక్రియలు జరుగుతాయి చెప్పాడు. క్రీస్తు విరోధులు ఎవరైతే ఉన్నారో, వంచకులు ఎవరైతే ఉన్నారో, అసలు బైబిల్ ఏమని పిలుస్తుంది వీళ్ళని అనేది మనం చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం, మనం ఇందాక చెప్పుకున్న వచనం 11వ అధ్యాయం 4వ వచనం, మరి ఒక యేసు మరి ఒక వార్త క్రీస్తు 3వ వచనం, అనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తులను, ఈ మాట చూడండి, మోసగాండ్రగు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదోత వేషము ధరించుకొంచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. సువార్త ప్రకటిస్తున్న వారెవరు? సువార్తను అనుసరించిన బోధన చెప్తున్న వాళ్ళు ఎవరు? క్రీస్తు బోధన చెప్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు అపోస్తులు, నీతి పరిచారకులు. మరి సాతాను పరిచారకులు ఎవరు? మనం ఇప్పుడు వింటున్నాము. క్రీస్తు విరోధి యొక్క ఆత్మతో సంఘాన్ని మోసం చేస్తున్నాడు అపవాది, లోకాన్ని మోసం చేస్తున్నాడు. సువార్తను నమ్మకుండా, సత్య సంబంధమైన బోధ లేకుండా సంఘాన్ని మోసం చేస్తున్నాడు. ఎవరిని వాడుకొని? ఈ సాతాను పరిచారకులను వాడుకొని. అసలు ఎందుకు సాతాను ఎందుకు సంఘాన్ని మోసం చేస్తున్నాడు? హవ్వను మోసపరిచినట్లు, మొదటి ఆదాము భార్య అయిన హవ్వను మోసపరిచినట్లు కడపటి ఆదాము భార్య అయిన సంఘాన్ని ఎందుకు తన కుయుక్తి చేత మోసపరుస్తున్నాడు? ఒక్కసారి ఈ మాట మనకు అర్థమైతే చాలా వరకు మనం జాగ్రత్త పడతాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి, మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ. సువార్త సత్యమును గూర్చిన బోధ. సంఘంలో వినబడాల్సిన బోధ ఏది? క్రీస్తు బోధ ఏది? సువార్త సత్యమును గూర్చిన బోధ. ఆ బోధ ఏంటి? 6వ వచనం, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని, ఈ బోధకు ఏమని పేరు పెట్టాడు? దేవుని యొక్క కృప. ఆ కృపను గూర్చి విని సత్యముగా గ్రహిస్తే నాటి నుండి, ఎప్పటి నుండి? ఆ కృపను సత్యముగా గ్రహించిన నాటి నుండి సువార్త ఏమవుతుందండి? ఫలించి వ్యాపిస్తుంది. గ్రహించకపోతే సువార్త ఫలించదు, వ్యాపించదు. అసలు సాతాను మెయిన్ టార్గెట్ ఏంటంటే, సంఘంలో కానీ సత్యము లేకుండా చేస్తే, సంఘములో కానీ క్రీస్తు బోధ లేకుండా చేస్తే ఆటోమేటిక్గా సువార్త ఫలించదు, వ్యాపించదు. సువార్త వినకుండానేమో లోకాన్ని మోసం చేస్తున్నాడు, సువార్త ఫలించి వ్యాపించకుండానేమో సంఘాన్ని మోసం చేస్తున్నాడు. అందుకనే కడవరి దినాలు ఎలా ఉంటాయంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. అవును, వింటున్నాం. ఎప్పుడు వస్తాడు? తెస్సలోనిక 2వ పత్రికలో చదివాం, సంఘము కొనుపబడిన తర్వాత వస్తాడు. కానీ ఇప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ. దేనికి కడవరి గడియ? క్రిందకి మనం చదవాలి 2వ అధ్యాయం 28. యేసుక్రీస్తు రాకడి అంది. ఎవరి కొరకు వచ్చే రాకడిది? సంఘం కొరకు వచ్చే రాకడ. యేసుక్రీస్తు సంఘం కొరకు రాకముందే కడవరి గడియలో, కడవరి దినాల్లో క్రీస్తు విరోధులు వస్తారు. దానిని ఏమన్నాడంటే, ఇప్పటికే ధర్మ విరోధ సంబంధమైన మర్మము క్రియ చేయుచున్నదే. ఈ క్రీస్తు విరోధులు ఏం చెప్తారండి? మనం చదువుకున్న వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ క్రీస్తు విరోధులు సంఘాన్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే, యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకొనని బోధ. ఈ మాట చెప్తే
సాధారణంగా తొందరగా మనకు అర్థం కాదు. కానీ అసలు యేసుక్రీస్తు శరీరధారి వస్తే ఏంటి, యేసు ప్రభు శరీరధారి వస్తే ఏంటి, ఏం జరిగింది, ఏంటి వారి ప్రాబ్లం అనేది, మా యేసుక్రీస్తు శరీరధారి అని ఒప్పుకుంటే ఏంటి, ఆయన శరీరధారిగా రావటం ద్వారా ఏం జరిగింది, ఎందుకు సాతాను వీరిని వాడుకుంటున్నాడు అంటే, సాతాను వీరిని ఎందుకు వాడుకుంటున్నాడు, సువార్త ఫలించి వ్యాపించకూడదని. సువార్త ఫలించి వ్యాపించకూడదంటే సంఘాన్ని మోసం చేయాలి, సువార్తను వినకుండా లోకాన్ని మోసం చేస్తున్నాడు. అలాగైతే ఎందుకు సాతాను వీరిని వాడుకుంటున్నాడు, వీళ్ళు ఎందుకు యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకోవట్లేదు, అసలు యేసు ప్రభు ఎందుకు శరీరధారి అయ్యాడు చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును ఏముందండి అక్కడ, నరుడు. ఆ మాట తీసుకోండి. యేసుక్రీస్తు ఎవరు, దేవుడు. కానీ ఇక్కడ ఏమని రాయబడింది, నరుడు. ఎప్పుడు, మధ్యవర్తిగా ఉన్నప్పుడు. యాజకుడు అన్న మధ్యవర్తి అన్న ఒకటే. అలాగైతే ప్రియులారా, ఎందుకు ఆయనను నరుడుగా ఒప్పుకోలేకపోతున్నారు, ఎందుకు ఆయన శరీరధారి వచ్చాడని ఒప్పుకోలేకపోతున్నారంటే, ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నరుడుగా పరలోకానికి వెళ్ళాడో అప్పటి నుండే కృపాయుగం ప్రారంభమైంది. ఒకవేళ యేసుక్రీస్తు శరీరధారి కాలేదా అనుకోండి, ఆయన రక్తం చిందించడు, రక్తం చిందించకపోతే రక్తంతో పరలోకంలో ప్రవేశించడు, రక్తంతో పరలోకంలో ప్రవేశించకపోతే విశ్రాంతి ఏర్పడదు, విశ్రాంతి ఏర్పడకపోతే కృపరాదు. కాబట్టి మెయిన్ టార్గెట్ ఏంటంటే, సాతాను మానవుడు దేవుని కృపను పొందుకోకూడదు. రాత్రి నిన్నగాక మొన్న రాత్రి ప్రభు మాట్లాడాడు, యెజబేలను స్త్రీని ఎందుకు ఉంచుతున్నాడు, యెజబేలను స్త్రీని ఉంచడానికి కారణం విశ్రాంతి లేకుండా చేయటానికి. విశ్రాంతి ఎందుకు లేకుండా చేస్తున్నాడు, విశ్రాంతి ఉంటే దేవుని కృప వస్తుంది కాబట్టి. కాబట్టి అంధకారమైన మహాంధకారమైన దీనిలో దేవుని కృపను మానవుడు అనుభవించడు. కానీ ఇప్పుడు సంఘంలో చాలామంది దేవుని కృపను అనుభవించకుండా చాలామంది బోధకులను సాతాను ఏర్పరచుకున్నాడు. ఎవరు ఈ బోధకులు అంటే, దేవుని కృపను సంఘము వినియోగించుకోకుండా చేస్తున్నారు. ఇండైరెక్ట్గా వాళ్ళు యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకోని వాళ్ళే. యేసుక్రీస్తు ఎందుకు శరీరధారి అయ్యాడు, ఎందుకు నరుడయ్యాడు, ఆయన నరుడు కాకపోతే ఆయన ప్రధాన యాజకుడు కాడు. ఆయన ప్రధాన యాజకుడు కాకపోతే తన స్వరక్తంతో దేవుని ఎదుట కూర్చోకపోతే విశ్రాంతి ప్రారంభం కాదు, ఆత్మ రాడు, సంఘం రాదు, కృప రాదు. అందుకనే కృప మానవుడు పొందుకోకూడదనే యేసుక్రీస్తు శరీరధారిగా రాకుండా ఆది కాండం నుంచి సాతాను పనిచేస్తానే వచ్చాడు. ఇప్పుడు మనం నోవహు దినాల దగ్గరికి వద్దాం. నోవహు దినాల గురించి ఒకసారి చూద్దాం. ఆది కాండం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఎవరి దృష్టి యందు, యెహోవా దృష్టి యందు. ఎవరు, నోవహు. నోవహు అంటే ఏంటి, విశ్రాంతి. అంటే విశ్రాంతి ఉంటే కృప ఉంటుంది. కానీ విశ్రాంతి ఎప్పుడు వస్తుంది, యేసుక్రీస్తు శరీరధారిగా రావాలి, శిలువలో మరణం అనుభవించాలి, మృతుల్లో నుండి లేవాలి, తన స్వరక్తంతో పరలోకంలోనికి ప్రవేశించాలి. అప్పుడే ఆ రక్తాన్ని బట్టి నోవహు కాలం అనగా విశ్రాంతి కాలం ప్రారంభమైద్ది. అప్పుడే కృప అనుగ్రహించబడిద్ది. కానీ అసలు యేసుక్రీస్తు భూమి మీదకి రాకుండా చేస్తే, ఆయన మరణించకుండా, ఆయన శిలువ మరణం పొందకుండా, ఆయన పునరుద్ధానమే పరలోకానికి వెళ్లకుండా చేయొచ్చు. అందుకనే ఆది కాండంలో కయ్యను హేబేలును చంపినప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గరికి వెళ్లే ముందు పేతురు చెవి తెగనరికే వరకు సాతాను పనిచేస్తానే వచ్చాడు. ఎందుకు, యేసు ప్రభు శరీరధారిగా రాకూడదని చాలా ప్రయత్నాలు చేశాడు. ఇశ్రాయేలీయులు వండకుండా చేయాలనుకున్నాడు. అందుకనే ఆ తరువాత యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఆయన శిలువ దగ్గరకు వెళ్ళక ముందే చంపాలని చాలా ప్రయత్నాలు చేశాడు. శిలువలో ఆయన చనిపోకుండా ఆయన ముందుగా చంపాలని ప్రయత్నాలు చేశాడు. ఈవెన్ పేతురు 3 సార్లు సాతాను చేత వాడబడ్డాడు. రూపాంతరపు కొండ మీద కానీ, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కానీ, యేసు ప్రభు అప్పగించబడే ముందు కానీ సాతాను చేత పేతురు వాడబడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడ శిలువ మరణం పొంది తన రక్తంతో పరలోకంలోకి వెళ్తే, ఒక నరుడుగా పరలోకంలో ప్రవేశిస్తే, ఒక నరస్వరూపిగా నీలకాంతమైన సింహాసనం మీద కూర్చుంటే కృపాయుగం ప్రారంభమైంది, సువార్త కాలం ప్రారంభమవుతుంది. ఆయన తేజస్సు, ఆయన మహిమా స్వరూపం మానవాళికి అందుతుంది. అందుకని కుట్రంతా జరిగింది. ఇప్పుడు నోవహు దినాల దగ్గరికి వద్దాం. 1వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ వచనం చాలా గొప్ప సంగతి. నరులు భూమి మీద విస్తరించారు. ఎందుకు, నరులు ఎందుకు విస్తరించాలి, నరులు ఉంటే కదా నరుడు వచ్చేది.
నరులే లేరు అనుకోండి, నరుడు ఎలా వస్తాడు? నరులు విస్తరించడం ద్వారా పరలోకంలో ఉన్న దేవుడు నరావతారిగా, శరీరధారిగా, రక్తమాంసాలతో మనుషుడుగా ఈ లోకానికి రాగలడు. నరులు విస్తరించారు, వెంటనే సాతాను ప్లాన్ చేశాడు. అసలు నరు అవతారం ఆయన ఎత్తకూడదంటే, శరీరధారిగా ఆయన రాకూడదంటే, మనిషిని పోలిగ్గా పుట్టకూడదంటే, రక్తమాంసాల్లో పాలివాడు కాకూడదంటే నరులు అనబడేవారు లేకుండా చేయాలి. అందుకని ఏం చేశాడు? 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు చూడండి 4వ వచనం, ఆ దినములలో నెఫీలీలు అనబడిన వారు భూమి మీద ఉండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. అలాగైతే ఎప్పుడైతే దేవుని కుమారులు నరుల కుమార్తెలు అనేవారు కలిశారో అప్పుడు వచ్చిన వాళ్ళు నెఫీలీలు. ఇక్కడ చాలామంది ఏం చెప్తున్నారంటే దేవుని కుమారులు అంటే షేతు సంతానం, నరుల కుమార్తెలు అంటే కయ్యూను సంతానం అని చెప్తున్నారు. అలా చెప్పిస్తుంది కూడా సాతానే. ఎందుకో చెప్తానేనండి. నేను కూడా ఒకప్పుడు అలా చెప్పినోడినే, ఎందుకంటే నేను అలాగే నేర్చుకున్నాను కాబట్టి అలాగే చెప్పాను. ఇలా చెప్పిస్తుంది సాతానని ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఆదికాండం 6వ అధ్యాయం చదవక ముందు ఆదికాండం 5వ అధ్యాయం చదవాలి. ఆదికాండం 5వ అధ్యాయంలో మొదటి వచనం మొదలుకొని ఆఖరి వచనం వరకు మీరు ఒకటి చూస్తారు. ఆదాము మృతి పొందాడు, షేతు పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు. ఏనోషు పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు. కేయినాను పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు. మహలలేలు పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు. ఎరేదు పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు. హనోకు పుట్టాడు, బ్రతికాడు, కొనుపోబడ్డాడు. మెతుషాల పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు. లెమెకు పుట్టాడు, బ్రతికాడు, చనిపోయాడు. కానీ ఈ పేర్ల యొక్క అర్థం తెలుసుకుంటే ఆదాము మొదలుకొని ఈ అధ్యాయంలో ఆఖరి వ్యక్తి నోవహు వరకు ఈ పేర్ల యొక్క అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన దిగి వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకంలోకి వెళ్ళాడు. చూడండి ఆదికాండం 5లో మానవాళి చరిత్ర, దేవుని చరిత్ర. మానవాళి చరిత్ర ఏంటి? పుట్టడం, బ్రతకడం, చచ్చిపోవటం. కానీ దేవుడు ఎవరు? ఆయన పుట్టేవాడు కాదు, ఆయన ఉన్నవాడు. నిర్గమకాండం 3:14 ఏమయ్యాడు? ఉన్నవాడు కాలములోనికి ప్రవేశించాడు, ఉన్నవాడు లోకములోనికి ప్రవేశించాడు, కానీ లోక సంబంధి కాడు. లోకములోనికి ప్రవేశించిన వాడు తన్ను తాను అర్పించుకున్నాడు, సమాధి చేయబడ్డాడు. అందరి సమాధులు అలాగే ఉన్నాయి. ఆదాము, షేతు, ఏనోషు, కేయినాను, మహలేలు, ఎరేదు, మెతుషాల, లెమెకు, నోవహు, వీళ్ళందరి సమాధులు అలాగే ఉన్నాయి. కానీ ఈ అధ్యాయంలో ఉన్న పేర్ల యొక్క అర్థం తెలుసుకుంటే ఆయన మృతి పొందాడు, కానీ మత్తయి సువార్త 28:6లో చెప్తున్నాడు ఆయన సమాధిలో లేడు. మరి ఎక్కడున్నాడు? లేచాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కూర్చున్నాడు. అంటే అర్థం ఏంటి? విశ్రాంతి. ఎందుకు విశ్రాంతి? నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. అంటే విశ్రాంతి ఎప్పుడైతే స్టార్ట్ అయిద్దో కృపాకాలం స్టార్ట్ అయింది. అంటే యేసుక్రీస్తు మానవాళికి కృపనివ్వటం కోసం ఆయన నరుడుగా వచ్చి ఆయన మళ్ళా నరుడుగా పరలోకంలోకి వెళ్ళాడు. వినండి, ఇక్కడ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆదాము, తర్వాత షేతు, షేతు అంటే బదులు, ఏనోష్ అంటే మనుషుడు, కేయినాన్, మహలలేల్, హల్లేలు యొక్క పాత్రుడైన వాడు ఆదాముకు బదులుగా నరుడయ్యాడు. హల్లేలు యొక్క పాత్రుడు అంటే స్తుతికి పాత్రుడైన వాడు ఆదాముకు బదులుగా నరుడయ్యాడు. ఎరేద్ డిసెండ్ దిగి వచ్చాడు. హనోక్ అప్పగించుకున్నాడు. తర్వాత ఏమయ్యాడు? మెతుషాల ఆయన పాతి పెట్టబడి, లెమెక్ దేవుని ప్రభావంతో, దేవుని మహిమతో, దేవుని శక్తితో ఆయన మృతుల్లోండి లేచాడు. లేచినోడు ఎక్కడున్నాడు? నోవాహ్ అంటే విశ్రాంతిలోనికి ప్రవేశించాడు. సో ఆదికాండం 5 ఏం చెప్తుందంటే ఆయన ఆదాముకు బదులుగా, అనగా ఆదాము ద్వారా ఈ లోకంలోని వారందరూ పాపులయ్యారు కాబట్టి ఆదాముకు బదులుగా మరొక మనుషుడిగా రాకపోతే ఆయన పరలోకంలోనికి మనుషుడిగా వెళ్ళడని చెప్తుంది ఆదికాండం 5వ అధ్యాయంలో. కాబట్టి ఆదాము రాబోవానికి గుర్తు. యేసుక్రీస్తు ప్రభు కడపటి ఆదాము. ఆదాము మొదటి మనుషుడు, యేసుక్రీస్తు రెండవ మనుషుడు. ఆదాము మంటి నుండి వచ్చాడు, యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే కృపాయుగాన్ని ప్రారంభించడానికి. కృపను ప్రారంభించాలంటే తన స్వరక్తంతో పరలోకంలోకి వెళ్ళాలి. అసలు వెళ్ళాలంటే ముందు ప్రాయశ్చిత్తం చేయాలంటే ఆయన దిగి రావాలా. ఆయన రాకుండా చేయడం కోసమే 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ఉన్న దేవుని కుమారులు మనుషులు కాదు, వీరు దేవుని దూతలే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది ఎలా కన్ఫర్మ్ చేసుకుంటామంటే 2 సంఘటనలు ఉన్నాయి బైబిల్లో. 2 సంఘటనలు.
నోవహు దినాల్ని లోతు దినాలతో కంపేర్ చేశాడు. లోతు దినాల్లో ఏం జరిగింది? ఆదికాండం 19వ అధ్యాయం. లోతు ఇంటికి 2 దేవదూతలు వచ్చారు. కానీ లోతు ఉన్న సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు ఏమంటున్నారు? ఆ మనుషులను మేము కొడతామంటున్నారు. అంటే దేవుని దూతలు మనుషులుగా కూడా వచ్చారు. ఆ మనుషులతో వ్యభిచారం చేయడానికి కూడా మనుషులు ప్రేరేపించబడుతున్నారు. ఇంకా చెప్పాలనంటే పేతురు 2వ పత్రిక, ఇందాక మనం నోవహు గురించి చదివాం కదండి, అక్కడ దేవదూతలు పాపం చేశారన్నాడు. ఆ దేవదూతలు ఎవరు? లూసిఫర్ ఉన్న కాలంలో పాపం చేసిన దేవుని దూతలు కాదు. అక్కడ మీరు చదివితే అదంతా నోవహు కాలానికి సంబంధించిన వచనాలు అవి, మీరు చదవండి. ఇంకా చెప్పాలంటే లూసిఫర్ పాపం చేయడం ద్వారా, అప్పుడు దేవదూతలు పాపం చేయడం ద్వారా కృపకేం ఆటంకం కాదు. లూసిఫర్ అక్కడి నుంచి పడద్రోయబడ్డాడు, కానీ యేసు ప్రభు రాకుండా అప్పుడేం ఆటంకం జరగలే. కానీ ఎప్పుడు యేసు ప్రభు రాకుండా దేవదూతలు పాపం చేశారంటే ఆదికాండం 6వ అధ్యాయం. ఆ వచనం, ఆ మాటలు పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఎందుకు చెప్పాడంటే, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించి చెప్తున్నాడు. అబద్ధ బోధకులు అంటే ఎవరంటే, మానవుడు దేవుని కృపను పొందకుండా తప్పించేవారే అబద్ధ బోధకులు. ఈ మాటను వింటున్నవారు ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసేటట్టు ఎందుకు చేశాడంటే, ఇప్పుడు పుట్టిన నెఫీలీలు ఎవరంటే వారు మనుషులు కారు, వారు దేవుని దూతలకు లేదా దేవుని కుమారులకు నరులకు పుట్టినవారు. కాబట్టి వారిలో నుంచి క్రీస్తు రాలేడు, వారిలోంచి క్రీస్తు రాలేడు. దేవునికి స్తోత్రం. ఆయన నోవహును ప్రత్యేకపరిచాడు. ఇంకా నరులను 8 మందిని ఆయన కాపాడుకున్నాడు. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, సాతానీయమైన బోధ ఏంటంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకొనని వంచకులు ఆ రోజు యేసు ప్రభు శరీరధారిగా రాకుండా ఎందుకు చేయాలనుకున్నారంటే, కృపను మానవుడు పొందుకోకుండా చేయాలని. ఈ రోజుల్లో అదే కుట్ర జరుగుతుంది సంఘాల్లో. ఏంటా కుట్ర అంటే, యేసుక్రీస్తు యొక్క కృపను పొందుకోకుండా చేయాలి సంఘాలు. అందుకనే సంఘాలు దేవుని యొక్క కృపను పొందుకోకుండా వంచుకులు ఎవరైతే ఉన్నారో వారు అనేకులు దేవుని కృప నుండి తప్పిస్తున్నారు. ఎలా తప్పిస్తున్నారో మనం జ్ఞాపకం చేసుకొని ఆగిపోదాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకుల గురించి చెప్పాడు. ఆ అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకుల గురించి చెప్తూనే 4వ వచనంలో ఏమన్నాడు? దేవదూతలు పాపం చేశారన్నాడు. అక్కడ ఏమన్నాడు? పూర్వకాలమందున లోకాన్ని జలప్రళయం రప్పించాడని చెప్పాడు. ఆ తర్వాత నోవహు గురించి 8 మంది గురించి చెప్పాడు. తర్వాత సొదొమ గొమొర్రా గురించి, లోతు గురించి చెప్పాడు. సో ఈ విషయాలు చెప్తూ 3వ అధ్యాయానికి వచ్చాడు. చూడండి, 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకుని ఉండండి. ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, అబద్ధ బోధకులు సింపుల్గా ఎలా గుర్తుపట్టవచ్చు? యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకొనని వాడిని ఈజీగా ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, నీతి విరోధుల తప్పు బోధ. ఈ అధ్యాయంలో నీతిమంతుడగు లోతు అన్నాడు, నోవహు నీతిని ప్రకటించాడు అన్నాడు. ఆ నీతి ఏంటి ఇందాక చెప్పుకున్నా, వినండి. నీతి విరోధుల తప్పు బోధ అంటే అబద్ధ బోధకులు ఎవరు? క్రీస్తు విరోధులు ఎవరు? సంఘాన్ని మోసం చేస్తున్న వారు ఎవరు? ఎందుకు మోసం చేస్తున్నారు? సువార్త ఫలించి వ్యాపించకుండా. ఆ మోసం ఏంటి? సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ మోసం ఏంటంటే, నీతికి విరోధంగా బోధ చెప్తున్నారు. ఏ నీతికి? విశ్వాసమూలమైన నీతికి. విశ్వాసమూలమైన నీతి అంటే ఇందాకేం చెప్పుకున్నా? సువార్త. సువార్త అంటే ఏంటి? గలతీ పత్రిక 1వ అధ్యాయం 7లో చెప్తున్నాడు, కృప. కృప అంటే కృపకు, నీతికి విరోధులు కృపకు విరోధులు. అలాగైతే నాడు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసేటట్టు ఎందుకు చేశాడు? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి నరుడుగా పరలోకంలోకి వెళ్తే కృప వస్తుంది. ఆ కృప రాకుండా ఉండాలనే. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నీతికి విరోధంగా వాక్యాలు చెప్తున్నారో వాళ్ళ విశ్వాసులు కృపను పొందుకోకుండా చేయాలనుకుంటున్నారు. ఇందాక కొలసి పత్రికలో కూడా మనం చదివిన దగ్గర ఏముంది? సువార్త ఎప్పుడు ఫలించి వ్యాపించింది? వారు దేవుని కృపను వింటున్నారు. మరి ఇప్పుడు సంఘాల్లో దేవుని కృపే చెప్తున్నారా? దేవుని కృప ఎప్పుడు చెప్పగలుగుతారు? చూడండి, ఇదే వచనం 17వ వచనానికి పై వచనం 16వ వచనం. అపోస్తుడైన పౌలు పత్రికలు గూర్చి చెప్తూ, వీటిని అపోస్తుడైన పౌలు తన పత్రికలన్నింటిలో బోధిస్తున్నాడని చెప్తూ, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకుందాం. అపోస్తుడైన పౌలు పత్రికలు వక్రీకరించే వాళ్ళందరూ కూడా నీతి విరోధులే. అయితే ఎవరైతే వారందరూ లేఖనాలను కూడా అపార్థం చేసిన వాళ్ళే అన్నాడు. లేఖనాలు అంటే మోషే గ్రంథం, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథాలు. అంటే లేఖనాలు అపార్థం చేసిన వాళ్ళే పౌలు పత్రికలు అపార్థం చేస్తారు.
పౌలు పత్రికలు అపార్థం చేసిన వాళ్ళే నీతి విరోధులు, వాళ్లే సంఘాలను మోసం చేస్తున్నారు. అందుకనే సంఘాలు దేవుని కృపను పొందుకోకుండా చేస్తున్నారు. ఇది కడవరి గడియ. ఇప్పుడు నీతిని చెడగొడితే కృప ఎందుకు చెడిపోద్ది? రోమపత్రిక 5:21 నీతి ద్వారా కృప. అంటే కృపకు ప్లాట్ఫామ్ ఏంటి? కృపకు ఉన్న పునాది ఏంటి? కృపకున్న పునాది నీతి. అక్కడ చెప్తున్న నీతి ఏ నీతి అండి? 5:19 ఒక్కని విధేయత వలన కలిగిన నీతి. అంటే ఇది విశ్వాసాన్ని బట్టి కలిగిన నీతి. ఫస్ట్ ఒక విషయం తెలుసుకోండి, పౌలు పత్రికలను గ్రహిస్తే ఖచ్చితంగా మనం విశ్వాసమూలమైన నీతినే ప్రకటిస్తాం. అప్పుడు సంఘాల్లో క్రీస్తు బోధ వినబడుతుంది. తద్వారా సువార్త ఫలించి వ్యాప్తి చెందుతుంది. సువార్త అంటే తేజస్సు, సువార్త అంటే గుడ్ న్యూస్. ఈ సువార్త ఫలించి వ్యాప్తి చెందాలంటే నోవాహు కాలం వలె, నోవాహు వలె మనం నీతిని ప్రకటించాలి. ఎక్కడెక్కడ ప్రకటించాలి? నీతిని నోవాహు ఎక్కడ ప్రకటించాడు? ఇంటిలో ప్రకటించాడు, వెలుపల ప్రకటించాడు. సంఘంలో ప్రకటించాలి, వెలుపల ప్రకటించాలి. సంఘంలో ప్రకటిస్తే నీతిని దాన్ని సువార్త సత్యమును గుర్చిన బోధ అంటారు. వెలుపల ప్రకటిస్తే దాన్ని గాస్పల్ అంటారు, సువార్త. కాబట్టి ప్రియులారా, మరొకసారి మనం నోవాహు దినాల్లో ఉన్నాం. నోవాహు దినాల్లో 2 జరిగినాయి. ఒకటి, లోకం మోసపరచబడింది, కానీ అదే దినాల్లో నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. మీ జీవితాల్లో తేజస్సును అనుభవించాలంటే, మీరు మంచి దినాలు చూడాలంటే, మీరు గుడ్ న్యూస్ వినాలంటే, మీరు విశ్వాసమూలమైన నీతిని ప్రకటించండి, సంఘంలో ప్రకటించండి. సువార్త ఫలించి వ్యాప్తి చెందింది. ఈ కడవరి దినాల్లో అనేక మంది సువార్త ద్వారా క్రీస్తు రక్తం చేత విమోచించబడాలంటే సంఘాలను సాతాను ఎలా మోసపరుస్తున్నాడో గ్రహించి ఆ క్రీస్తు విరోధుల తప్పు బోధ నుండి మీరు తొలగండి. అనేకులైన క్రీస్తు విరోధులు ఉన్నారు, ఆ తప్పు బోధల నుంచి సంఘాలను కాపాడండి. అట్టి కృప ప్రభు మీకును సంఘాలకును దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మనుష్య కుమారుని దినములు నోవాహు దినాల్లో ఉంటాయని అనేక సంగతులు చెప్పారు. ఆ దినం అంధకారమయంగా, మహాంధకారమయంగా, అగ్నిమయంగా, తెగుళ్లతో, విశ్రాంతి కృప లేకుండా ఉంటుందనే విషయంతో పాటు ఆ దినం భయంకరమైన మోసం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ప్రభువా సంఘాలు మోసపోతున్నాయి, లోకం మోసపోతుంది. మా ప్రియులు ఎవ్వరూ మోసపరచబడకుండా ఆ తప్పుడు బోధల నుంచి బయటకు రావడానికి కృప చూపమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.